ఉన్నటువంటి ప్రజలందరి కోసం పోరాటం చేసిండు. ఇప్పుడు ఓటు హక్కునిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కరే, విద్యా హక్కునిచ్చింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. ఇంకో విషయాన్ని స్త్రీలకి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబర్స్ చేస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళు 6 మంత్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకు ప్రస్తుతి సెలవులు ఉంటాయి. అంటే తను ఒక నూతన జనరేషన్కి జననాన్ని ఇవ్వబోతుంది కాబట్టి ఇది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కే. ఈమె ఇంటికాడ ఉన్నా సరే జీతం ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి ప్రభుత్వం, ఎందుకంటే ఆమె ఇంకొక జనరేషన్కు జీవం పోస్తుంది కాబట్టి ఆమెకు ప్రస్తుతి సెలవులు ఉండాలని చెప్పేసి పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కును సాధించిండు. అమ్మ, ఇది కేవలం మాదిగా ఎస్టీ ఎంప్లాయీస్ కోసం కాదు. మీరు ఆలోచించండి, ప్రస్తుతి సెలవులు కేవలం వీళ్ళకి మాత్రమే ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీల కోసమే చేసిండని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేకింత ఇడమరి చెప్పినాక ఇక నేనెందుకు. ఇంకో విషయం చెప్తా, చాలామంది తెలియదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్ రాసిండు అని అంటారు. ఇక్కడ స్పష్టం చేస్తా. నేను తర్వాత క్వశ్చన్ గదే అడుగుదాం అనుకున్న ప్రశ్న. అంటే కొంతమంది అంటుంటారు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చిండు, మాకు అన్యాయం చేసిండని. అది చాలా బహిరంగంగానే చర్చ పెట్టుకుంటారు. అవును, అయితే దీని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నేను 3 ఆర్టికల్ చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని చేపట్టే అవకాశం రాగానే ఫస్ట్ ఆయన ఆలోచించింది అత్యధిక కులాలుగా విభజించబడ్డటువంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ గురించి. అంటే ఒక బలమైన సమూహం, ఒక అధికమైన సమూహమైనటువంటి నా బీసీ సహోదరులందరికీ కూడా వేల కులాలుగా చీల్చేసి వాళ్ళకి అనైక్యతకు డివైడేషన్ చేశారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళందరినీ బీసీ అనేటువంటి ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చింది. తర్వాత హూ వాజ్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్, ద పీపుల్ నీడెడ్ మస్ట్ అండ్ షుడ్ రిజర్వేషన్ అని. ఎవరైతే ఆటవిక జీవితాన్ని జీవిస్తున్నారో, అడవిలా జంతువులాగా బ్రతుకుతున్నారో, విద్యకు, కరెంటుకు, ప్రభుత్వ వసతులన్నిటికీ కూడా దూరంగా ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఆర్టికల్ 341 రిజర్వేషన్ ఇచ్చిండు. ఇక్కడ ఆర్టికల్ 340 బీసీలకు ఇచ్చిండు, ఆర్టికల్ 341 ఎస్టీలకు ఇచ్చిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత నిస్వార్థపరుడో ఇప్పుడు ఆలోచించండి. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆర్టికల్ 342 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీల కోసం రాసిండు. ఒకవేళ మీరు అనుకున్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వార్థపరుడు అయితే, ఒకవేళ మీరు అనుకున్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే న్యాయం చేయాలనుకునేటువంటి ఆలోచన ఉన్నబడితే ఆర్టికల్ 340 ఎస్సీల కోసం రాసి, ఆర్టికల్ 341 ఎస్టీల కోసం రాసి, ఆర్టికల్ 342 బీసీల కోసం రాసేవాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మస్తిష్కంలో, ఆలోచనలో ఏ రోజు కూడా కేవలం ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి దుర్మార్గత బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర లేదు. అందుకే ఈరోజు ప్రపంచం యావత్తు కూడా